నిర్మల్ జిల్లా దిలావర్పూర్ రైతుల తిరుగుబాటుతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పచ్చని పంట పొలాలను నాశనం చేసే ఇథనాల్ ఫ్యాక్టరీ తమకొద్దని నిన్నటి నుంచి దిలావర్పూర్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. నిర్మల్ టు బైంస రహదారిపై ప్రజల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇవాళ గ్రామంలో వందల మంది పోలీసులు మోహరించి పలువురు రైతులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ ముందు మహిళలు, పిల్లలు పురుగుల మందు డబ్బాలతో బైఠాయించారు. దీంతో దిలావర్పూర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపేయాలంటూ కలెక్టర్ ఆదేశించారు. అటు తమకు లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనా ఆందోళన విరమిస్తామంటూ ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఇక దిలావర్పూర్ ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, దిలావర్పూర్ ఆందోళన సంగతి ఏంటి అండ్ అట్లనే అరెస్టుల విషయం ఏంటి రాజు? ప్రియా, ఈ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ రైతుల ఆందోళనతోనే ఎటకేలకు ప్రభుత్వము దిగివచ్చి ఫ్యాక్టరీ పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు కొద్దిసేపటికి ప్రకటించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ద్వారా ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని, అలాగే ఫ్యాక్టరీకి సంబంధించిన పనులను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే రైతులు మాత్రము తమ ఆందోళన మాత్రము విరమించలేని స్పష్టం చేస్తున్నారు. తమకు అధికారికంగా ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి తమకు రాలేదని, తమకు లిఖితపూర్వకంగా ఒక లేఖ అందజేయడం కానీ లేదా జిల్లా కలెక్టర్ వచ్చి స్వయంగా తమతో మాట్లాడి హామీ ఇవ్వడంతో పాటు లిఖితపూర్వకంగా లేఖ అందించాలని ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా నిన్న ఆందోళన చేసిన రైతులు ఈ రోజు కూడా రెండో రోజు కూడా తమ ఆందోళనను కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఉదయం సమయంలో రైతులను, ఇళ్లలో ఉన్న రైతులను పోలీసులు ఇళ్లలోకి చొరబడి రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఇక్కడున్న గ్రామస్తులు వ్యతిరేకించడం జరిగింది. ఈ విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు డబ్బాలతోని మహిళలు బైఠాయించి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా అరెస్టులు యథాతథంగా కొనసాగడంతో ఏకంగా తిరగబాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులను తరిమికొట్టిన మహిళలతో పాటు యువకులు, అలాగే గ్రామస్తులు, రైతులు పోలీసులను తరిమికొట్టడం జరిగింది. అయితే ఈ విషయం ఇప్పటికి కూడా ప్రభుత్వం కొద్దిసేపటికి ప్రకటన చేసి మొత్తం 10 మంది. అయితే రాజు, రైతుల డిమాండ్ కి సంబంధించి కలెక్టర్ ఏమైనా స్పందించడం జరిగిందా ఇప్పటి వరకు? ప్రస్తుతానికైతే జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల జరిగింది. డిపిఆర్ఓ ద్వారా ప్రకటనని మీడియాకు కూడా పంపించడం జరిగింది. ఆ ప్రకటనలో ప్రకటనలో మాత్రం ప్రభుత్వము ఈ ఫ్యాక్టరీ విషయంలో వెనక్కి తగ్గినట్టు, అలాగే వెంటనే పనులు నిలిపేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. అయితే కలెక్టర్ ఇక్కడ ఉన్న కొంతమంది 10 మందిని రైతులను, అక్కడికి ప్రతినిధులను తమ దగ్గరికి వస్తే చర్చించడానికి ఆహ్వానించింది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే రైతులు కలెక్టర్ కార్యాలయం బయలుదేరడం జరిగింది. అయితే ఆ చర్చల పట్ల తమకు ఏమాత్రం విశ్వాసం లేదని ఇక్కడ ఉన్న రైతులు చెప్పడం జరుగుతుంది. యథాతథంగా తమ ఆందోళనను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఇప్పటి కూడా రైతులు కూడా దాదాపు 3 గంటల సమయం అవుతున్నప్పుడు కూడా రైతులు, మహిళలు ఇక్కడ ఈ నిర్మల్ అలాగే బైంసా జాతీయ రహదారి 61 నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించడం జరిగింది. ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే ఈ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్టు ఏకంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు నన్ను వాడికి తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం జరిగింది వెనక్కి తగ్గుతున్నట్టు. మీ ప్రధాన డిమాండ్ ఏంది? ప్రధాన డిమాండ్ అంటే ఏం లేదు సార్, మేము చెప్పింది ఏంటంటే మాకు లిఖితపూర్వకంగా కావాలి. ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ ఎత్తేస్తున్నాము, ఇక్కడ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది రాదు అని చెప్పేసి మాకు రావాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా 3 months బ్యాక్ ఆల్రెడీ ఎత్తేస్తున్నాం అని చెప్పేసి తీసేసారు. మళ్ళీ ఎలక్షన్ కాగానే, అంటే ఎలక్షన్ స్టంట్ లాగుంది ఇది. ఇప్పుడు ఎలక్షన్ ఇంతకుముందు కూడా ఇట్లా చేసారు, తీసేస్తున్నాము కంపల్సరీ మేము లేపేస్తామని చెప్పారు. ఎలక్షన్లో నిలబడ్డ నాయకులు కూడా ముగ్గురు వచ్చారు. హనుమాన్ మందిర్ మీద ఒట్టు, మేము మీ ఎల్లమ్మ మీద ఒట్టు, పోచమ్మ మీద ఒట్టు, 20 రోజులలో మేము గెలిచిన 20 రోజులలో తీసేస్తాం ఫ్యాక్టరీ అని చెప్పారు. ఎవ్వరు కూడా రాలేదు ఇంతవరకు. మా మహేశ్వర్ రెడ్డి గెలిచిన మహేశ్వర్ రెడ్డి లేడు, ఓడిపోయిన ఇందిరాకాంత్ రెడ్డి లేడు, ఇంకొక సిఆర్ రావు లేడు, ఎవరు రాలేదు. దిలార్పూర్ అంటేనే ముఖం చాటేసారు. ఎందుకంటే ఇది కాన్స్టిట్యున్సీ వేరేదవుతుంది, వాళ్ళకి పనే లేదని చెప్పేసి మాకు వినికిడి.
ఇక్కడ కాన్స్టిట్యున్సీగా దిల్లార్పూర్ను నర్సాపూర్ను కలిపి ఒక కాన్స్టిట్యున్సీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారంట. ఈ గవర్నమెంట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి దానివల్ల వీళ్ళకి ఎవరికి యూజ్ లేదు. ఇప్పుడు దిల్లార్పూర్ వల్ల ఎవడో కొత్త వారు రావాలి, వాడే యూసుకోవాలి కాబట్టి పాత వాళ్ళతోటి వీళ్ళతోటి ఈ గ్రామంతో యూజ్ లేదు అన్నట్టు వీళ్ళు చేస్తున్నారు. కంపల్సరీ మేము ఏంటంటే తగ్గేది లేదు, ఖచ్చితంగా. మీరు చెప్పండి సార్. మాది ఈ ఫ్యాక్టరీ పక్కకు చిన్న కాన్లీ అనే గ్రామం ఉంటుంది. మేము చేపలు పట్టుకొని బతుకుతాము. చేపల మిన్నే మా ఆధారము. చేపలు లేకపోతే మాకు బతుకు లేదు. మాకు పొద్దున్నే వెళ్ళి చేపలు తీసుకొని వచ్చి అమ్ముతేనే మాకు ఒక్క పూట కైకిలు చేయకపోతే బతకలేము. అటువంటిది ఫ్యాక్టరీ మాకు కూరగాయలు వండిస్తాము, పండ్ల తోటలు వండిస్తామని చెప్పి మా తాట అబద్ధాలు చెప్పి మా భూములు గుంజుకొని మాకు తెలియకుండానే ఇట్లాంటి దారుణానికి ఒడిగట్టిల్లు. మేము 3 రోజుల నుంచి రోడ్డు పైన 4 సంవత్సరాల పాప నుంచి 90 సంవత్సరాల వృద్ధులు కూడా ఇక్కడ చేస్తున్నాము ధర్నా. కానీ ఏ నాయకుడు మా కోసం వస్తలేడు. మరి అప్పుడు ఎలక్షన్లప్పుడు మేము మీకు అన్ని చేస్తాము, ఏ కష్టమైనా మేమున్నామని హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే మరి ఈరోజు గెలిచి ఒకప్పుడు పదవి మీద లేనప్పుడే ఏ కష్టం వచ్చినా మీకు ఆదుకుంటానని మాకు మాట ఇచ్చిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మరి ఇప్పుడు గెలిచిండు. మరి ఎందుకోసం మా కోసం అత్తలేడు, ఎందుకోసం ఆదుకుంటలేడు? కలెక్టర్ ఎందుకు ముఖం చాటేసింది? మరి ఎందుకు వచ్చి మీకు న్యాయం చేస్తా అంటలేదు? ఇవాళ స్కూల్ కూడా బంద్ ఉన్నాయి. ఒక 10th క్లాస్ విద్యార్థి ఒక్కరోజు స్కూల్ పోకపోతే వాడు 10 సంవత్సరాల నుంచి చదివిన విద్య అంతా వేస్ట్ అయిపోతుంది. మరి వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ వాళ్ళెవరో మాకేం చేసేది అనుకోకుండా వాళ్ళ మా కుటుంబ సభ్యులు అందులో మా అమ్మ ఉన్నది, మా చెల్లె ఉన్నది, మా అక్క ఉన్నది, మా నాన్న ఉన్నాడు అనుకొని, మా తమ్ముడు మా చెల్లె ఉన్నది, మరి ఆ విద్యార్థుల నా కూతురు కూడా ఉన్నది అనుకొని వాళ్ళ చదువు గురించి ఆలోచించి దిగి రావాలా సార్? కంపెనీడా ఖబర్దార్, నీ కంపెనీ మాత్రం లేపేయండి, ఇక్కడ ధర్నా మాత్రం ఆపేది లేదు. మీరు చెప్పండి. ఈ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు జరుపుతుంది, కలెక్టర్ చర్చలు ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది సార్. ఇప్పుడు ఈ రైతు ధర్నా చేస్తుంది ఎవరి కోసం సార్? ప్రజల కోసం కదా. ఇప్పుడు ప్రజలు రైతు కష్టపడితేనే 4 మెతుకులు లోపలికి పోతాయి. రైతు కష్టపడకపోతే మీరు గడ్డి కూడా తినలేరు. ఫ్యాక్టరీ అంటే వట్టిగా మోసం చేసేసి వట్టి ఏమన్నారు, బీర్ ఫ్యాక్టరీ లేకపోతే మంచి రైతుకు ఉపయోగపడే ఫ్యాక్టరీ అని వేసిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది ఫ్యాక్టరీ పరాణం తీసే ఫ్యాక్టరీ. ఇప్పుడు అలాంటి ఫ్యాక్టరీ ఈడ అయితే ఈ నుంచి 40 కిలోమీటర్ దాకా సార్ దాని వాహనం దిగిపోతుందట. ఇప్పుడు రైతు కష్టపడితేనే మీరు ఆడ తింటున్నారు అన్నం. రైతు కష్టపడకపోతే మీరు 4 గంటలు లోపలికి పోవు కడుపులకి. అలాంటి రైతుకి ఇంత ఇబ్బంది పెడుతున్నాం. ఇలా రోడ్ మీద మేము కూర్చున్నాం. అయితే ఈ ధర్నా ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది. మేము చెప్పి ఓలేస్తున్నారు సార్. ఎలక్షన్ టైంకి అందరు వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఇప్పుడు ఓలేస్తున్నారు ఇడ. ఇప్పుడు ఎమ్మెల్యే లేదు, ఓళ్ళు లేరు ఇడ. అయితే ప్రభుత్వం వెనుక తగ్గిదామంటే దీని మీద మీరు ఏమంటారు సార్? వాళ్ళ అవసరం ఉంటే మస్కట్కి వెళ్ళి విమానం మీదకి వెళ్ళి వచ్చేస్తారు మీరు. ఇప్పుడు మా అవసరం అయితే ఇడనా సార్? ఇప్పుడు అర్థం చేసుకోండి. ఒక్క కట్టి అంటే ఎవరైనా తెంపవచ్చు, మొత్తం మోపైపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయలేరు, తలుచుకుంటే నడిచి నిర్మల్ వెళ్ళిపోతాం. మేము ఈడ వినలేరు అనుకోండి మీరు, ఈ ధర్నా ఈడ ఆగది. మళ్ళీ మేము కూడా ఓపికే పడుతున్నాం. ఓపికే మాకేమంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ లేచిపోయిందని ప్రూఫ్ కావాలా, లేకపోతే ఇదే ధర్నా డైరెక్ట్ నిర్మల్ దాకా పోతుంది. ఇక నడుచుకుంటాం మంచాల చౌరస్తానే బ్లాక్ చేసేస్తాం, మళ్ళీ కుళ్ళేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద మోసం. ముందు ఒక మాట చెప్పుకుంటూ తర్వాత ఒక మాట భూమి మీద గుంజుకున్నారు. ఇప్పుడు పంట ఖరాబ్ అయితే ఏం తినాలా మేము? రైతు పంట పండిస్తేనే మీరు ఆడ కోట్ల లోపల కూర్చొని హోటల్ పెద్ద హోటల్లా యాడికెళ్ళి వస్తున్నాయి పంటలు. అవి పెద్ద హోటల్లా చెడిది బియ్యము, నూకలు, పప్పు, గోగరకాయ అది యాడికెళ్ళి వస్తున్నాయి? మీ ఇంట్లోకెళ్ళి వస్తున్నాయా? మీ తాత సొమ్ములా అది? ఒక్కసారి పోయి రైతు కష్టం చూడు, అర్థమైందా? అంత పెద్ద చెల్ల పత్తి ముళ్ళు ఆడికెళ్ళి మోసుకొని పోయి ట్రాక్టర్లు ఎట్టి ఇంటికి పోయి ఇంట్లో వేసి పొద్దుగల పొడి తొక్కి విక్కి తీసుకుపోయి అంతే. దానికి రేటు ఉండదు కదా. కానీ మీరు వచ్చే ఇతరంకైతే రేటు ఇట్లా గుద్దిస్తున్నారు. ఈ సంచి ఇంత, ఈ బియ్యం ఇంత అని మేం పంట చెయ్యాలా? దానికి మీరు రేట్లు పెట్టరు. ఎందుకంటే మాది కదా అది, మా సొమ్ము ఎంతైనా. కానీ మళ్ళీ ఇట్లా పత్తి లారీలు పోయినాయా, ఎక్క లారీలు కనబడితే కథం, అరే బాగా పంట వచ్చేసింది రేటు దించాయి కదా 300 కదా. ఒక్క రైతు వెనుక ఒక్క కిలోకి మీరు 10 పైసలు తీసేస్తే ఎన్ని పైసలు వస్తాయి మీకు? టోటల్ చేయండి సార్, లెక్క చేయండి మీరు. అర్థమైందా సార్? మీరు చెప్పండి. ఇప్పటికే ప్రభుత్వం వెనుక తగ్గినట్టు చెప్తున్నది. ఇప్పటికి చర్చలు విషయం జరిగింది. ఇప్పుడు మరి మీరు ఆందోళన విరమించారు? నిన్న కూడా ఎస్ఐ గారు ఏమని చెప్పినారు సార్? ఎస్ఐ నిన్న ఫ్యాక్టరీ మొత్తం ఆపేస్తామని చెప్పేసిండు. ఫ్యాక్టరీ ఆపలేదు ఇప్పటిదాకా.
రేపటి నుంచి క్లోజ్ చేస్తాము, పని ఆపుతామని చెప్పిండు. పని ఆపలేదు, పని నడిపించేది నడిపిస్తున్నారు. రాత్రి 4 గంటలకు వస్తే కూడా తోటలకు 4 గంటలకు ఆడ పని నడిచేది నడుస్తున్నది. మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళము. మా విలేజ్లో అన్ని ఆడ ఫ్యాక్టరీ పక్కకే ఉన్నది. మా వ్యవసాయం అంతా మేము ఏం చేసి బతకాలా? మా విలేజ్ అంతా ఏం చేసి బతకాలా? కలెక్టరు ప్రకటించింది కదా, ఏమంటారు ఇప్పుడు? కలెక్టర్ ప్రకటిస్తే మాకు ఫ్యాక్టరీ ఎత్తేయాలా. మా దగ్గర ఫ్యాక్టరీ నడిపించేదే లేదు, ఫ్యాక్టరీ ఆపలేదనుకో మేము మాత్రం ఆగేదే లేదు, తగ్గేదే లేదు. మొత్తానికి ప్రభుత్వం మాత్రము ప్రకటించినప్పుడు కూడా ఆ ప్రకటన తమ నమ్మే ప్రసక్తి లేదని చెప్పేసి జిల్లా కలెక్టర్ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేసినప్పుడు తమకు సమాచారం ఉందని, కానీ ఇప్పటికి కూడా అధికారుల నుంచి కూడా ఎలాంటి సమాచారం అందలేదని, అందుకనే తమ ఆందోళనను కంటిన్యూషన్ చేస్తున్నామని, ప్రభుత్వం పనులు నిలిపివేస్తున్నట్టు ప్రకటన కాకుండా ఏకంగా ఇథనాల్ ఫ్యాక్టరీ పూర్తిగా రద్దు చేస్తున్నట్టు చెప్పడం జరుగుతుందని. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రము వెంటనే స్పందించి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కలెక్టర్ ఇచ్చిన ప్రకటన మాత్రం తాము నమ్మలేకుండా ఉందని, అది ఇక్కడ రైతులను చర్చలకు పిలిచినప్పటికీ కూడా తాము మాత్రము ఈ ఆందోళన మాత్రం విరమించలేని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. అయితే రైతులపై పెట్టిన కేసులను సైతము ఎత్తివేయాలని ప్రధాన డిమాండ్ ఇక్కడ రైతులు వినపడుతున్నది. చాలా మంది దాదాపు 100కు పైగా రైతులను ఉదయం టైంలో అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందని, వారిని విడుదల చేసినప్పటికీ కూడా కేసులను మాత్రం యథావిధంగా ఉన్నాము, ఈ కేసులను కూడా ఎత్తివేసినట్టు ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని, అలాగే జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి తమకు లేఖ అందించాలని స్వయంగా చెప్పడంతో పాటు లిఖితపూర్వకంగా ఒక లేఖ అందిస్తే తప్ప తమ ఆందోళన విరమించేది లేదని ఇక్కడ ఉన్న గ్రామస్తులు, రైతులు, మహిళలు చెప్పడం జరుగుతుంది. ఓటు స్టూడియో.